మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరంజీవి మధ్య విభేదాలు నెలకొన్నాయట. ప్రస్తుతం ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్కు చిరంజీవికి పసుకోవడం లేదట. వీరిద్దరిలో నాగబాబు సపోర్ట్ పవన్ కళ్యాణ్కే ఉందట. ఇంతకు వీరి మధ్య విభేదాలకు కారణమేంటి? ఇవి ఎలాంటి పరిణామాలకు దారితీయనున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు వచ్చాయా? గొడవలు జరుగుతున్నాయా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఈ అంశంలోనే ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది. మెగా బ్రదర్స్ అంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు మధ్య మంచి అనుబంధం ఉంటుంది. వారి ముగ్గురి మధ్యే కాదు, మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ప్రతి హీరో మధ్య ఒక ఎఫెక్షన్ కనిపిస్తుంది. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో అల్లు అర్జున్ మెగా కుటుంబానికి దూరమయ్యారు. దశాబ్ద కాలం పాటు ఎలాంటి ఎదుగుబదుగు లేకుండా రాజకీయాలు చేసిన పవన్ ఇప్పుడు ఏపీలో జనసేనను గెలుపు దిశగా నడిపించారు. అయితే చిరంజీవి మాత్రం రాజకీయాల్లోకి వచ్చి ఆ తరువాత జెండా ఎత్తేసి మళ్లీ సినిమాలనే నమ్ముకున్నారు. నాగబాబు మాత్రం తమ్ముడు పవన్ కళ్యాణ్కు అండగా నిలుస్తూ ఎమ్మెల్సీ అయ్యారు. త్వరలో మంత్రి కూడా అవుతారనే టాక్ నడుస్తుంది. అయితే ఇప్పుడు పెద్దన్న చిరంజీవితో ఇద్దరు తమ్ముళ్లకు విభేదాలు వచ్చాయనే చర్చ జరుగుతుంది. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో మెగాస్టార్ చిరంజీవి అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడుతూ జగన్ హయాంలో సినీ పరిశ్రమకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో చిరంజీవి గురించి కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని బాలకృష్ణపై చిరంజీవి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు వెళ్లినా జగన్ స్పందించలేదన్న రీతిలో బాలయ్య మాట్లాడటాన్ని అభిమానులు ఖండించారు. ఏకంగా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే హైదరాబాద్లో చిరంజీవి అభిమానులు సమావేశమైతే అది చిరుకు తెలియకుండా జరుగుతుందా అన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఇది నాగబాబు అనుమతి లేకుండా జరిగి ఉంటుందా? పవన్ కళ్యాణ్కు కనీసం సమాచారం లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే బాలకృష్ణ వ్యాఖ్యల తరువాత పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ స్పందించలేదు. అదే చిరంజీవికి ఇబ్బందికరంగా మారిందన్న టాక్ కూడా వినిపించింది. అప్పటి నుంచి చిరంజీవి మైండ్ సెట్ మారిందనే చర్చ జరుగుతుంది. చిరంజీవి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతారని కొందరు అత్యుత్సాహంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని తెలుస్తుంది. గతంలో మెగా కుటుంబం నుంచి అల్లు అర్జున్ను వేరు చేసి చూపించారు. అల్లు అర్జున్ తమ వాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా చిరంజీవి ఉన్నారని చెప్పి మెగా అభిమానుల్లో చీలికకు కొందరు వైసీపీ అభిమానులు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు అనే ప్రచారం కూడా జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీ పెట్టి చిరంజీవి పొందలేని, దక్కించుకోలేని గౌరవం పవన్ కళ్యాణ్ దక్కించుకున్నారు. ఈ విషయంలో చిరంజీవి కూడా ఆనందంగానే ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వ అధినేతగా ఉన్న చంద్రబాబు తర్వాత పొజిషన్లో పవన్ కళ్యాణ్ ఉండటం కూడా చిరంజీవికి గౌరవమే అంటున్నారు. మరో తమ్ముడు ఎమ్మెల్సీ కావటం, త్వరలోనే మంత్రి అవుతాడనే సంకేతాల నడుమ చిరంజీవి సంతృప్తిగానే ఉన్నారని, కావాలనే కొందరు మెగా బ్రదర్స్ మధ్య చీలికలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. మెగా అభిమానుల్లో గందరగోళం సృష్టించడానికి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారమని జన సైనికులు కూడా అంటున్నారు. మరి ఇది కేవలం ప్రచారమా, లేదంటే నిజంగానే విభేదాలు ఉన్నాయా తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.